ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు. అందరు నవ్వుతున్నారు. ఒక్క దేశం నేమ్ చేయించాలి. ఒక్క దేశం చెప్పండి. అక్కడ కూడా ఉన్నారులే మనలో. ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగు వాళ్ళు కనపడతారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తున్నా. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది. అతను అంటున్నాడు, సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ అని. మీ జోషే వేరు. అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్. అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది.